మేము అక్కడికి పోవడం జరిగింది. మేము పోయిన ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకు అనుకుంటా పెద్దలు సాయిప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. సరే ఆయన వచ్చారు కదా అని మేము దండలు వేసిన తర్వాత ఆయన ఏదో సాల్వా లేదో వేశాడు. సంఘీభావంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ సోదరుడు దస్తగిరి గారు నాకు మాట్లాడాలని చెప్పి ఫస్ట్ నాకే చెప్పారు. పెద్దలు వచ్చారు, గౌరవించాలి. లాస్ట్ వీక్ నేను మా అన్నగారు మీనాక్షి అన్నగారు పోయాము. మళ్ళీ నేను మాట్లాడేది వరకు బాగుండదు, పెద్దలు మాట్లాడతారులే అని చెప్పేసి సాయిప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారులే అని చెప్పేసి ఆయనకి చెప్పాను. ఆయనకు మైక్ ఇచ్చారు, మాట్లాడారు. ఆయన అందరికీ సంఘీభావం తెలపడం సంతోషం. నేను ఒకటే మీడియా మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను సాయిప్రసాద్ రెడ్డి గారిని, అది రాజకీయ వేదిక, ఒక జిల్లా సాధన కమిటీ వేదిక. జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే నీ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు. సాయిప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, పెద్దలు దాదాపు 5 మాటలు కంటెస్ట్ చేశారు, 3 మాటలు గెలిచారు, 15 సంవత్సరాలు ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం. నేను మాట్లాడగలను, నాకు సంస్కారం అడ్డం వచ్చింది. ఆడ మొత్తం పశ్చిమ 5 నియోజకవర్గాలు వెనకబడినామనే ఉద్దేశంతో ఆదోని నియోజకవర్గ ప్రజలు అందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని గత 15-20 రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావంగా మనం అందరూ కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలపాల్సింది పోయి నేను ఆదోనికి ఇది చేసినాను, నేను జిల్లాకి ఇది చేసినాను, మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి ఆయన చెప్తాను. సాయిప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసింటే ఆయన 11 సీట్లకు రాడు. ప్రజల్లో 151 సీట్లు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు 11 సీట్లు ఇచ్చారంటే రాష్ట్రానికి ఎంత మేలు చేసినారు అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు కానీ ఆదోని నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవి తెచ్చానని చెప్పేసి అక్కడ మనం మాట్లాడాల్సి ఉంది. జిల్లా గురించి మాట్లాడాలి, జిల్లాకు ఐక్యంగా ఉన్నాం, జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి. ఆ మాటలు వదిలిపెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు అంటే పొరపాట్లు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు, మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయనే జన్మంటారని చెప్పి అనలేదేమో. 10 సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని. ఏం చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటలు పదే స్పందించినాడు. ఒక టూర్ అయితే ఏదో ఫ్లోలో వచ్చిందిలే అని చెప్పేసి నేను కానీ ఈరోజు మీడియా సోదరుల మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకుడిని అయిన తర్వాత మేము ఖచ్చితంగా పెట్టాలి. అక్కడే నేను అక్కడే మాట్లాడవచ్చు, కానీ అక్కడ కుటుంబ సభ్యులు కూర్చున్నాం, మాకు ఇది కావాలి అని ఒక సాధనతో కూర్చున్నాం. దాన్ని కాంట్రవర్సీ చేసి అక్కడ ఉన్న పెద్దలు కతీఫ్ సాబ్ గారు ఉన్నారు, పెద్దలు, ఆయన ఆదోన్లో ఒక మతం గౌరవించే పెద్ద వ్యక్తి. తర్వాత న్యాయవాదులు ఉన్నారు, మిగతా సోషల్ వర్కర్స్ పెద్దలందరూ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు అందరూ కూర్చున్నారు. వాళ్ళ సమస్యల్లో మేమిద్దరు వాదులాడితే ఏముంటుంది మీరే చెప్పండి. మీడియా సార్ మేమిద్దరు అక్కడ ఆయన చెప్పింది ఆయన, నేను మా చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు, వాళ్ళ జగన్ రెడ్డి ఇది పొడిచిట్టే మా చంద్రబాబు ఇది పొడిచాడని చెప్పి నేను చెప్పుకుంటూ పోతే అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందా లేదా? అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందనే నేను సింపుల్గా మా లోకేష్ బాబు చెప్పిండే విషయాలే మీడియా మిత్రులు చెప్పి రావడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే. నువ్వు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అంటా ఉన్నావు. 15 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పి మీడియా సోదరులు అందరూ ఎదురు చెప్పాడు. మరి ఎందుకయ్యా 24 రోజులు కాల పార్సాత్ అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం గుర్తు కానీ మా నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమి అనుకోవద్దు, మా నియోజకవర్గంలో చాలా మందికి తక్కువ తెలుసు. 24 రోజుల్లో వచ్చి మా సోదరుడు పార్సాత్ని 20,000 ఓట్ల మెజార్టీతో ఓడించినారు. మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాయిప్రసాద్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. మీరు అభివృద్ధి అని చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందితే ఎందుకు చేస్తారు? మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు? పక్కన కొత్తవాడు విరుపాచి గెలిచాడు, అదే వైసీపీ తరఫున. అక్కడ వాళ్ళ సోదరుడు బాలనాగిరెడ్డి గెలిచారు కంటిన్యూస్. మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్నలు పొందితే మీరు గెలిచేవాడు కదా. మీరు అప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేసినారో ఆదోని నియోజకవర్గంలో ప్రజల మీద ఏమాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి. దయచేసి సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి, ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి. అది ప్రజల కోసరం, మన జిల్లా సాధన కోసరం
వాళ్ళు ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ. ఆ కమిటీలో పోయి వాళ్ళకి మనం సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన ఇద్దరు కలుసుకున్నాం. అక్కడ కలుసుకున్నప్పుడు అరే అందరూ కలుసుకొని నేను అట్లా అనుకున్నా పెద్ద మనిషి వచ్చాడు, దీన్ని ఇంకా ముందు తీసుకోవాలంటే ఒక ఫండ్ నిధి ఏర్పాటు చేసి కొన్ని వేల మందితో ఒక ధర్నాలో కొన్ని వేల మందితోనో లేకపోతే అమరావతికో లేకపోతే కర్నూలుకో పోయి ధర్నా చేద్దాము, ఓ 10 లక్షలు 20 లక్షలు నిధి ఏర్పాటు చేద్దాం ఉమాపతి అని చెప్పి అడుగుతాడేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. చేసింటే నేను ఇస్తుంటో లేదో నా చేతనైతే నేను అన్న తీసుకోండి అన్న ఇది సాయం చేస్తాను అంటుంటే, ఎందుకంటే నియోజకవర్గం పెద్దగా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ 3 చోట్ల పనిచేసినాడు, కంటిన్యూస్ మొన్న ఆయనే ఓడిపోయినాడు, మనకి వేరే ఎమ్మెల్యే సోదరుడు మనకు గెలిచాడు. సరే ఆయన పనిలో ఆయన ద్వారాలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు జిల్లా సాధన కోసం. మనం కానీ ఇక్కడ ఉండే లోకల్ నాయకులుగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చేవాళ్ళం. మన జిల్లా మనం సాధన చేసుకుంటే భవిష్యత్ తరాలు